హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అయితే విజయవాడకి మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. అన్నీ రెడీ చేసుకున్నాం, బ్యాగులు అన్నీ రెడీ చేసుకున్నాం. టికెట్ కూడా బుక్ అయిపోయింది. ట్రైన్ ఎక్కగానే చూపిస్తా ఫ్రెండ్స్. గుడి కాడికి వెళ్ళినాక గుడి మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే బాయ్. మేమైతే ట్రైన్ ఎక్కినాం. చూడండి, మా పాప, మా ఆయన, మా తమ్ముడు. మేమైతే ట్రైన్ ఎక్కినాం. చూడండి, మా పాప, మా ఆయన, మా తమ్ముడు. ఇప్పుడు భయమేస్తారు తెలుసా ఇట్లా క్లాస్ అయితే. ఇప్పుడు ట్రైన్లో అయితే కూర్చున్నాం. దిగండి దిగండి. చూడుగో స్టేషన్ అని అయితే దిగినాం ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ ఇప్పుడే దిగినాం. టీ తాగడానికి అనేసి నిలబడ్డాం ఇక్కడ. గుడికాడికి ఇంకెళ్ళలేదు. మా వాళ్ళందరూ కొంచెం మదైపోయిండు. మా పాప కొంచెం సిగ్గు పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పబ్లిక్ చూసి సిగ్గు పడుతుంది. నాకెందుకు సిగ్గు? మళ్ళా ఇట్లా చెప్పి ఇట్లా అన్నది. ఫైనలీ వి రీచ్డ్ ఆన్ విజయవాడ. ఆయన అయితే టీ కోసం అని వెళ్ళాడండి. చూడండి, అక్కడ టీ కొట్టుంది. టీ కొట్టు కాడికి వెళ్ళిండు. 1 కప్ ఓన్లీ 3 రూపీస్. ఒక కప్పు 20 రూపాయలంట. మా తమ్ముడు తెస్తున్నాడు, 2 కప్పులు తెచ్చిండు. పేరైతే కనబడతలేదు. విజయవాడనే, విజయవాడ స్టేషన్లో కూర్చున్నాం మేము ఇప్పుడు. ఇగో చాయ్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మా ఆయన కూడా వస్తున్నాడు. ఫ్రెండ్స్, మేము కూడా విజయవాడ వచ్చినాం. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏమని కామెంట్ పెట్టండి? మేము కూడా విజయవాడలో ఉంటామని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే. పొద్దున పూట బాగా అనిపిస్తుంది. నైట్ టైం బాగుంటుంది. నైట్ టైం బాగుంటుంది. వాటర్ కనిపిస్తుంది. అన్నీ మేము తెచ్చుకున్నాం అన్నీ. అది టెంపుల్ చూడండి. దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్.
ప్రకాశం బ్యారేజ్ అంటారు. ప్రకాశం డ్యామేజ్ డ్యామ్. కంగుటూరు ప్రకాశం మంత్రి గారు ఇప్పుడు నీళ్ళు లేవు కదా. నీళ్ళు అటువైపు అటు స్టోరేజ్ మనకి అటు ఎక్కువైతే పొద్దున్న అంతా వేసుకుంటాం సముద్రానికి. మా నాన్న అయితే అన్నీ ఫోకస్ చేసి ఈరోజు బిస్కెట్ లేకుండా తాగుతుంది. ఈరోజు బిస్కెట్ లేకుండా తాగుతుంది. విజయవాడలో చాయ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. రైల్వే స్టేషన్ దగ్గరనే. రైల్వే స్టేషన్ దగ్గర మనంతా అయితే ఫుల్ గ్లాస్ ఇది రెండో గ్లాస్ ఇది చాయ్. స్టేషన్ అని అయితే దిగినాం ఫ్రెండ్స్. చూడండి జస్ట్ ఇప్పుడే దిగినాం. టీ తాగడానికి అనేసి నిలబడ్డాం ఇక్కడ. గుడికాడికి ఇంకెళ్ళలేదు. మా వాళ్ళందరూ కొంచెం మదైపోయిండు. మా పాప కొంచెం సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పబ్లిక్ చూసి సిగ్గుపడుతుంది. నాకెందుకు సిగ్గు. మళ్ళా ఇట్లా చెప్పి ఇట్లా అన్నది. ఫైనలీ వి రీచ్డ్ ఆన్ విజయవాడ. ఆయన అయితే టీ కోసం అని వెళ్ళాడండి. చూడండి అక్కడ టీ కొట్టు ఉంది. టీ కొట్టు కాడికి వెళ్ళిండు. 1 cup only 3 rupees. ఒక కప్పు 20 రూపాయలంట. మా తమ్ముడు తెస్తున్నాడు. 2 కప్పులు తెచ్చిండు. పేరైతే కనబడతలేదు. విజయవాడనే. విజయవాడ స్టేషన్లో కూర్చున్నాం మేము ఇప్పుడు. ఇగో చాయ్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మా ఆయన కూడా వస్తున్నాడు. ఫ్రెండ్స్ మేము కూడా విజయవాడ వచ్చినాం. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేము కూడా విజయవాడలో ఉంటామని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే. మా నాన్న అయితే అన్నీ ఫోకస్ చేసి ఈరోజు బిస్కెట్ లేకుండా తాగుతుంది. ఈరోజు బిస్కెట్ లేకుండా తాగుతుంది. విజయవాడలో చాయ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. రైల్వే స్టేషన్ దగ్గరనే. రైల్వే స్టేషన్ దగ్గర మనంతా అయితే ఫుల్ గ్లాస్ ఇది రెండో గ్లాస్ ఇది చాయ్. స్టేషన్ అని అయితే దిగినాం ఫ్రెండ్స్. చూడండి జస్ట్ ఇప్పుడే దిగినాం. టీ తాగడానికి అనేసి నిలబడ్డాం ఇక్కడ. గుడికాడికి ఇంకెళ్ళలేదు. మా వాళ్ళందరూ కొంచెం మదైపోయిండు. మా పాప కొంచెం సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పబ్లిక్ చూసి సిగ్గుపడుతుంది. నాకెందుకు సిగ్గు. మళ్ళా ఇట్లా చెప్పి ఇట్లా అన్నది. ఫైనలీ వి రీచ్డ్ ఆన్ విజయవాడ. ఆయన అయితే టీ కోసం అని వెళ్ళాడండి. చూడండి అక్కడ టీ కొట్టు ఉంది. టీ కొట్టు కాడికి వెళ్ళిండు. 1 cup only 3 rupees. ఒక కప్పు 20 రూపాయలంట. మా తమ్ముడు తెస్తున్నాడు. 2 కప్పులు తెచ్చిండు.
పేరైతే కనబడతలేదు. విజయవాడనే, విజయవాడ స్టేషన్లో కూర్చున్నాం మేము ఇప్పుడు. ఇగో చాయ్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అదో మా ఆయన కూడా వస్తున్నాడు. ఫ్రెండ్స్ మేము కూడా విజయవాడ వచ్చినాం. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేము కూడా విజయవాడలో ఉంటామని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే. మా నాన్న అయితే నన్నే ఫోకస్ చేసి ఈరోజు బిస్కెట్ లేకుండా తాగుతుంది. ఈరోజు బిస్కెట్ లేకుండా తాగుతుంది. విజయవాడలో చాయ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. రైల్వే స్టేషన్ దగ్గరనే. రైల్వే స్టేషన్ దగ్గర మనంతా అయితే ఫుల్ గ్లాస్ ఇది రెండో గ్లాస్ ఇది చాయ్. స్టేషన్ అని అయితే దిగినాం ఫ్రెండ్స్. చూడండి జస్ట్ ఇప్పుడే దిగినాం. టీ తాగడానికి అనేసి నిలబడ్డాం ఇక్కడ. గుడికాడికి ఇంకెళ్ళలేదు. మా వాళ్ళందరూ కొంచెం అదైపోయింది. మా పాప కొంచెం సిగ్గు పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పబ్లిక్ చూసి సిగ్గు పడుతుంది. నాకెందుకు సిగ్గు? మళ్ళా ఇట్లా చెప్పి ఇట్లా అన్నది. ఫైనలీ వి రీచ్డ్ ఆన్ విజయవాడ. ఆయన అయితే టీ కోసం అని వెళ్ళాడండి. చూడండి అక్కడ టీ కొట్టు ఉంది. టీ కొట్టు కాడికి వెళ్ళిండు. 1 cup only 3 rupees. ఒక కప్పు 20 రూపాయలంట. మా తమ్ముడు తెస్తున్నాడు. 2 కప్పులు తెచ్చిండు. పేరైతే కనబడతలేదు. విజయవాడనే, విజయవాడ స్టేషన్లో కూర్చున్నాం మేము ఇప్పుడు. ఇగో చాయ్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అదో మా ఆయన కూడా వస్తున్నాడు. ఫ్రెండ్స్ మేము కూడా విజయవాడ వచ్చినాం. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేము కూడా విజయవాడలో ఉంటామని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడలో ఉంటే. ఫోను లోపలికి పంపించడానికి చూపించలేకపోయినాం ఫ్రెండ్స్. చూడండి మేమైతే పైకి అయితే దర్శనం అయితే చాలా బాగా అయింది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే కిందికి వచ్చినాం అమ్మ దగ్గర పోయి. ఫ్రెండ్స్ విజయవాడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు 7th floor ఎక్కాలంట పైకి. దర్శనం చేసుకోవడానికి పోతున్నాం. కాకపోతే ఫోన్స్ అలో లేదంట. ఇక్కడనే పెడుతున్నాం. అందుకని తీయలేకపోతున్నాం వీడియో. మా మమ్మీ వాళ్ళు అక్కడ నిల్చున్నారు. కనిపిస్తలేదు ఇక్కడ. మా పెద్దమ్మ, మా నాన్న వాళ్ళిద్దరే కనిపిస్తారు ఫ్రెండ్స్. మా మమ్మీ అనిపిస్తలేదు. మేమే తీస్తున్నాం వీడియో. ఫోన్స్ అలో లేదంట ఫ్రెండ్స్. బాయ్.